షాబాద్ 6 హత్యల కేసుల నిందితుడు అటు నరరూప రాక్షసుడు అయినటువంటి రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ సమీపంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని అయితే పోలీసులు కనుక్కున్నారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ ఉండడంతో రాజ్ కుమార్ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు. అయితే హత్యలు జరిగిన తర్వాత రాజ్ కుమార్ తాను సూసైడ్ చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాడా, లేదంటే ఆల్రెడీ హత్యలు చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారా అనే దానిపైన కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో అయితే తెలిసే అవకాశాలు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్ రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, అటు షాబాద్కి సంబంధించినటువంటి నరరూప రాక్షసుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతదేహం అటు కొత్తూరు సమీపంలోని ఓ వెంచర్ దగ్గర దొరికింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది రాజ్ కుమార్ మృతదేహంగా పోలీసులు నిర్ధారించారా? రవి, ఏదైతే షాబాద్ మృతదేహ హత్యలకు సంబంధించినటువంటి నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య మరణించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 4 రోజుల నుంచి పోలీసులు ముమ్మరంగా రాజ్ కుమార్ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్తూరు మండలంలోని పంజర్ల గ్రామంలో ఒక ప్రైవేట్ వెంచర్ శతాబ్ది వెంచర్ లో రాజ్ కుమార్ మృతదేహం అయితే కనుగొన్నారు. అక్కడ స్థానికులు 100 డయల్ కి డయల్ చేసి ఇక్కడ మృతదేహం ఉంది అని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ చేరుకున్న పోలీసులు ఇది రాజ్ కుమార్ మృతదేహంగా కూడా గుర్తించడం జరిగింది. పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. ఈ షాబాద్ మండల కేంద్రంతో పాటు షాబాద్ పక్కనే ఉన్నటువంటి దైవాలగూడలో 6 హత్యలు శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా రాజ్ కుమార్ మృతదేహం కొత్తూరు మండలం పంజర్లలో లభించింది. అయితే ఈ పంజర్ల అనేది మన రాజ్ కుమార్ వాళ్ళ మేనమామ ఊరుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా ఈ నిందితుడి కోసం వెతుకుతున్న నేపథ్యంలో గతంలో హత్యల అనంతరం తాను ఈ 6గురిని హత్య చేశాను, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన రాజ్ కుమార్ మృతదేహం గాని అతని వ్యక్తి గాని పోలీసులకు దొరకలేదు. పట్టుబట్టలేనటువంటి పరిస్థితులలో దాదాపు 10 టెక్నికల్ టీంలతో డీసీపీ స్వయంగా యోగేష్ గౌతమ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే పంజర్ల గ్రామంలో కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలోని వెంచర్ లో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించినటువంటి స్థానికులు డైరెక్టర్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇది రాజ్ కుమార్ మృతదేహంగా కూడా నిర్ధారించారు. రవి, అయితే ఏదైతే 6 హత్యలకు సంబంధించి ఇటు షాబాద్ తో పాటు రాష్ట్ర నేతలు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ హత్యల కేసు అయితే చాలా సంచలనం సృష్టించింది. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ తనపై కేసు నమోదు చేసినటువంటి బాలికతో పాటు ఆమె తల్లిని నానమ్మని అతి దారుణంగా హత్య చేసి ఆ పాపని లాక్కెళ్లి దాదాపు 3 కిలోమీటర్లు బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేశారు అనేది కూడా ఆరోపణ ఉంది. దాంతో పాటు ఆయన సొంత భార్య ప్రేమ వివాహం చేసుకున్నారు. సరితని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి భార్య 2 చిన్న పిల్లలను కూడా హత్య చేసి రాత్రి ఒక శుక్రవారం రాత్రి 11 నుంచి 2 గంటల పాటు కూడా ఒక హత్య దారుణ కాండను అయితే కొనసాగించినటువంటి రాజ్ కుమార్ మృతదేహం ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి పక్కనే పాయిజన్ బాటిల్ కూడా కనిపించింది. ఒక సైకో కిల్లర్ ఇట్లాంటి దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తి చరిత్ర ఈ విధంగా ముగిసింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కాసేపటి క్రితమే లభ్యమైనటువంటి మృతదేహానికి సంబంధించి పోలీసులు నిర్ధారించడం జరిగింది. దానికి సంబంధించి పంచనామా కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రవి, దీని మీద ఏదైనా ప్రెస్ రిపోర్ట్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి డీసీపీ? ఖచ్చితంగా రవి. అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ సంబంధించి మృతదేహం కొత్తూరు మండలం పంజర్లలో బయటపడింది. అట్లాగే షాబాద్ మండల కేంద్రంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ పోలీస్ స్టేషన్ లోనే ఉండి ఈ కేసు టీంలను అలర్ట్ చేస్తూ గైడెన్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అట్లాగే శాఖకు సంబంధించి స్వయంగా ఎస్ఐ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎస్ఐ సిఐ పనిచేసినటువంటి పోక్సో కేసుకు సంబంధించి 2 నెలల క్రితం నుంచి కూడా ఆ పోక్సో కేసులో నిందితుడైన రాజ్ కుమార్ కి పోలీసులకి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర సంబంధాలు ఉండడం వల్లనే ఈ దారుణాలు చోటు చేసుకునే వరకు వచ్చింది. నిజంగానే పోక్సో కేసు సివియర్ యాక్షన్స్ సంబంధించి సెక్షన్ ఇంప్రూవ్ చేసి అతని జైలుకు పంపితే ఇంటి జీవితాలు బాగుపడేవి, బతికి ఉండేవారు. వారంతా ఆ పాప మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చదువుకు చాలా డిస్టర్బెన్స్ అయిన పరిస్థితులలో స్వయంగా కాలేజీతో మాట్లాడుకొని కాలేజీకి రాకుండా
కేవలం ఎగ్జామ్స్ వరకే తీసుకెళ్లి ఎగ్జామ్ రాపించుకొచ్చినటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చింది. అట్లాగే మైనర్ బాలిక తండ్రిని కూడా అధికంగా మద్యం తాగించి మద్యంలో ఏదో గుర్తు తెలియని కలిపి హత్య చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులకు ఇప్పుడు అనుమానాలు చాలా బలంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మద్యం తాగి డిహైడ్రేషన్ కారణంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని గతం నుంచి భావిస్తూ వస్తున్న పరిస్థితులలో ఆ బాలిక తల్లి తీసుకొచ్చే క్రమంలో తల్లిని ఆమెను బెదిరించడం జరిగింది. రాజ్ కుమార్, నీ భర్తను నేనే హత్య చేశాను, మిమ్మల్ని కూడా చంపేశాను ఖచ్చితంగా అంటూ కూడా చేశాడు. అది చెప్పిన దాదాపు 2 రోజులు కూడా దాటలేదు. అది దాటక ముందే ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఇద్దరు కుటుంబ సభ్యులతో పాటు మైనర్ బాలిక అట్లాగే రాజ్ కుమార్ కుటుంబంలో 3 కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పోలీసుల నిర్లక్ష్యంతో పాటు పోలీసులకు రాజ్ కుమార్ కు చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. గతంలో మద్యం పార్టీలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారితో చాలా సంబంధాలు ఉన్నాయి. పార్టీలు చేసుకునే వారు అందువల్లనే అతన్ని చూసి చూడనట్టుగా వదిలిపెట్టడం వల్లనే తమ పాప ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాణాలు కోల్పోయారనేది ఈ బాలిక బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తూ వస్తున్నారు. దీన్ని కూడా మరి కేసు కొత్త కోణంలో ఎంక్వైరీ చేస్తారా లేదా ఇప్పుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులలో కేసును పూర్తిగా క్లోజ్ చేస్తారా లేదా ఇది అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు చేసి సమగ్రంగా సమాచారాన్ని ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. దాంతో పాటు అధికారికంగా రాజ్ కుమార్ ఆత్మహత్యని కూడా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. రవి, అంటే రాజ్ కుమార్ చనిపోయింది హత్యలు జరిగిన రోజేనా లేదంటే రీసెంట్ గా చనిపోయినట్టుగా ఏమైనా పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నారు. స్థానిక పోలీసులు చేరుకొని ఇది రాజ్ కుమార్ మృతదేహంగా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్తూరుతో పాటు షాబాద్ మండలానికి సంబంధించినటువంటి పోలీసులకు కూడా కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా ఇక్కడ ఉండడంతో నేరుగా ఆయన కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో పోలీసులకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ నేరుగా ఉంది అనేది ఇక్కడ కొత్త అనుమానాలు ఉన్నాయి. దాంతో పాటు రాజ్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి అధికారికంగా ధృవీకరించడంతో పాటు ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా ఎట్లాంటి హామీలు ఇస్తారనేది కూడా చూడాలి. రవి, థ్యాంక్ యూ రమేష్.